వెల్కమ్ టు మై ఛానల్. టుడే హోమ్ మేడ్ వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నీకు మేము ప్రిపేర్ చేసి చూపిస్తాను. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో విత్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనం వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనకి కావాల్సిన 2 ఇంగ్రీడియంట్స్, 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 లెమన్. హాఫ్ లెమన్ సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఈ వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. సమ్టైమ్స్ మనం పార్లర్కి వెళ్ళే పొజిషన్లో లేనప్పుడు ఈ వ్యాక్స్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి సేమ్ మనం పార్లర్లో ఎలా చేసుకుంటామో ఎలా ఉంటుందో మన వ్యాక్స్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాం. దెన్ యాడ్ 1 లెమన్, హాఫ్ లెమన్ యాడ్ చేయాలి. సో ఇందాక మీకు చూపించాను కదా, హాఫ్ లెమన్ సరిపోతుంది 1 కప్ ఆఫ్ షుగర్కి. లెమన్ యాడ్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఎంత యాడ్ చేయాలనేది మెయిన్ పాయింట్. సో షుగర్ డిప్ అయ్యే వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేయడం వల్లే సో మన వ్యాక్స్ అనేది దాని కన్సిస్టెన్సీ, దాని కాన్సన్ట్రేషన్ మనకి కరెక్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అయ్యేటప్పుడు మనం ఒక స్పూన్తో ఇది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది మాడిపోకుండా ఉంటుంది. సో మనం కలపడం ఆపేస్తే ఇది మాడిపోతుంది, ఎందుకంటే షుగర్ కాబట్టి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. షుగర్ మొత్తం కరిగిపోయింది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో మీకు ఇది షుగర్ మొత్తం కరిగిపోతుంది. సో ఒక బౌల్లో వాటర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని అందులో వేసుకుందాం. సో ఈ విధంగా వేసుకుని సో ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా స్ప్రెడ్ అయిందంటే మీకు వ్యాక్స్ ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ వ్యాక్స్ని ఒక బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒక బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రిప్స్ యూస్ చేస్తాం. స్ట్రిప్స్ మన ఇంట్లో ఏదైనా కాటన్ కూడా యూస్ చేయొచ్చు, లేదా మన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, కాటన్ క్యారీ బ్యాగ్స్, వాటిని కూడా కట్ చేసిన వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు.
సో నేనైతే ఇంట్లో క్యారీ బ్యాగ్స్ యూస్ చేస్తాను కదా, కాటన్ క్యారీ బ్యాగ్స్. సో వాటిని కట్ చేసి నేను యూస్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని చూసారు, మన హోమ్మేడ్ వ్యాక్స్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇది ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే క్యాండీ అయిపోతుంది. కొంచెం హాట్గా ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి వ్యాక్స్. సో మీకు నేను ప్రిపేర్ చేసి చూపించాను. సో డెమో కూడా చేసి చూపిస్తాను మీకు నేను. ఈ వ్యాక్స్ని మనం అప్పర్ లిప్ యూస్ చేస్తూ హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది నేను చేసి చూపించాను. సో చూసారా హెయిర్ ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఈ విధంగా మనం హోమ్మేడ్ వ్యాక్స్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.